అందరికీ నమస్కారం. ఈరోజు నేను చేయబోయే వీడియో వచ్చేసి నాకు గురువు అనుగ్రహం ఎలా కలిగింది అని. అయితే మీ అందరికీ చెప్పాలంటే అందరికీ సాయిబాబా అంటే ఇష్టం ఉంటుంది. అయితే నేను కూడా ఒకసారి సాయిబాబాని మొక్కిన దాన్ని, సాయి చరిత్రం పారాయణం చేసిన దాన్ని. అయితే నాకు ఎటువంటి ఉపయోగం అనిపించలేదు ఆ బుక్ చేసినందుకు పారాయణం. సో, నాకు పెళ్లి తర్వాత మా దేవుడి గుడిలో సాయిబాబా ఫోటో పెట్టానండి. అయితే మా ఆయన సాయిబాబా ఫోటో చింపేసి పడేశారు సింక్‌లో. ఎందుకు అంటే ఆయన మహారాష్ట్రలో చాలా ఇయర్స్, గుజరాత్‌లో, పూణేలో, ముంబైలో చాలా ఇయర్స్ పెరిగారు. సో, అక్కడ చాలామంది సాయిబాబాని దొంగ సాయిబాబా లాగానే లెక్కిస్తారు. ఇప్పుడు షిరిడీలో గూడా ఆయన దేవుడు కాదు అనే లెక్కిస్తారు. ఆయన చేసిన మహిమలేంటో మనకేమి తెలీదు. చాలామంది చెప్తుంటే విన్నాము. అయితే కొన్ని నిజం కావచ్చు, కాకపోవచ్చు. కానీ అప్పట్లో మన దేశం నుండి చాలామంది దుండగుల్లాగా వచ్చారు. బ్రిటిషర్స్ అయినా, ముస్లిమ్స్ అయినా, ఈ గాంధీ, నెహ్రూ ఇలాంటి వాళ్ళు చాలామంది వచ్చారు. అలానే ఈ సాయిబాబా ఒక ఫేక్ బాబాగా మనం పరిగణించొచ్చు. సో, నేను చెప్పేదేంటంటే నా జీవితంలో జరిగిన అనుభవం, నేను జీవితంలో గురు అనుగ్రహం ఎలా పొందానో మీకు చెప్తాను వినండి. అయితే పెళ్ళైన 1 ఇయర్‌కి నేను అంటే బాగా భక్తి టీవీ, లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు చిన్నప్పటి నుంచి వినేదాన్ని, పారాయణం చేసేదాన్ని. అయితే ఎప్పుడు భక్తి టీవీ ఇంట్లో నడుస్తూ ఉంటుంది. అలాగా నేను ఒకరోజు ఇలా గురు చరిత్ర గురించి చెప్తుంటే విన్నాను. ఏమని ఇటు గురు చరిత్రలో మనకు ఎటువంటి భిక్ష తీసుకోవాలి, ఎలా ఉండాలి, బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం ఇలాంటివన్నీ మనకు నేర్పిస్తారు. సన్యాసం, మళ్ళీ ఎటువంటి పుణ్యనదులు ఉన్నాయి, ఎటువంటి తీర్థస్థలాలు ఉన్నాయి, మంచి మంచి దేవ అనుగ్రహం కలవడానికి. సో, నేను అప్పుడే అనుకున్నాను ఇలాంటి వీడియోస్ ఏమైనా ఇంకా దొరికితే బాగుంటుందని యూట్యూబ్లో సెర్చ్ చేశాను. సో, చాలామంది యూట్యూబ్లో అధ్యాయాలే పెట్టేశారు గురు చరిత్ర. సో, అందులో 53 ఎపిసోడ్స్ అంటే అధ్యాయాలు ఉన్నాయి. 3 భాగాలుగా విభజించారు. సో, నేను అది మొత్తం చూశాను, విన్నాను. నాకు చాలా బాగా అనిపించింది. అయితే ఒకసారి మొత్తం నేను పారాయణం చేశాను. ఒక పారాయణం తర్వాత నేను పాయసం పంచిపెట్టాను మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి. అలా చేశాను. అయితే నేను బుక్ కొనుక్కుందాం అనుకున్నాను పారాయణం చేసుకుందామని. మళ్ళీ మా ఆయన గురువు అంటే మనం అంటారేమో సాయిబాబా అని అన్నారు కదా అని నేను అడగలేదు. నేను మా పక్కన వాళ్ళని బుక్ చేయండి, నేను మనీ ఇస్తాను అంటే వాళ్ళు బుక్ చేశాను. సో, నేను అప్పటి నుంచి స్టార్ట్ చేశాను. నేను 2 ఇయర్స్ అండి. 2 ఇయర్స్‌లో ఎప్పుడు నాకు టైం దొరికినా నేను పారాయణం చేసేదాన్ని. లైక్ అట్లా 21 టైమ్స్ పారాయణం చేశాను. పారాయణం చేసి లైక్ ఎవ్రీ వీక్ అన్నా లేకపోతే 7 వీక్స్ కన్నా చేసేదాన్ని. అయితే చేసినప్పుడు మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి పాయసం అలా పంచేదాన్ని. అయితే లాస్ట్ డే అయిపోయిన పారాయణం అప్పుడు మాత్రం మీరు ఒక గుడికి వెళ్ళి హుండీలో పైసలన్నా వేయొచ్చు, లేకపోతే అన్నదానం అన్నా ఎవరినైనా పిలిచి పెట్టొచ్చు 4, 5గురిని. అయితే నాకు అలా కుదరలేదు కాబట్టి నేను గుడిలో వేసేసేదాన్ని. అయితే 21st పారాయణం చేసినప్పుడు మాత్రం నేను సోమనాథ్‌కి వెళ్ళినప్పుడు మనీ అందులో హుండీలో వేశాను. అయితే హుండీలో వేసిన తర్వాత మళ్ళీ ద్వారక వెళ్ళానండి. ద్వారక వెళ్ళినప్పుడు అక్కడ కృష్ణుని దర్శనం జరిగింది. కృష్ణుని దర్శనం తర్వాత అప్పుడు ద్వారక శృంగేరి మత్ పీఠాధిపతులు ఉండేవారు. అయితే అక్కడ అప్పుడు ఓపెన్ ఉండేదండి. ఇప్పుడు నేను మళ్ళీ మొన్న వెళ్ళాను లాస్ట్ ఇయర్, క్లోజే ఉంది. అయితే ఈ అప్పుడు మంచిగా అలౌ చేసేవారు లోపలికి అలౌ చేసినప్పుడు అందరూ పీఠాధిపతులు అలా కూర్చొని ఉన్నప్పుడు అందరూ కొంతమంది వెళ్ళి అక్కడ నిల్చొని నమస్కరించి వెళ్ళిపోతున్నారు. అయితే నేను అక్కడికి వెళ్ళినప్పుడు నేను నమస్కరించగానే ఆయన కళ్ళు తెరిచి అమ్మ నువ్వు ఆప్ బెంగుళూరు సే ఆయా హో అని అన్నారు. అయితే హాజీ, హా స్వామీజీ అని నేను మొక్కి ఇంకా నేను ఏమీ అనలేదు, ఏం మాట్లాడకుండా ఇంకా వెనుకకి తిరగకుండా వెళ్ళిపోయాను. సో, దాని తర్వాత మేము ఇంటికి వచ్చాము. తర్వాత శృంగేరి మఠ్ ఏంటి అని తెలుసుకొని శారదా పీఠంకి వెళ్ళాము. మా పాప పుట్టినాక 3 monthsకి మేము తీసుకెళ్ళాం. నేను మా ఆయన తీసుకెళ్ళి పేరు పెట్టించాము. జగద్గురు విధుశేఖర భారతీ తీర్థ స్వామిత్వ. ఐ థింక్ కొంతమందికి తెలుసు అనుకుంటాను, నేను వీడియోలో పోస్ట్ చేసింది ఫస్ట్‌లో. సో, ఆయన మా పాపకి ఆలోచించి వరలక్ష్మి అని పేరు పెట్టారు. ఆయన దీవించడానికి చేతులు పెట్టలేదు, కానీ నేను అలా పెట్టే వరకు ఆ స్పర్శ ఇచ్చే వరకు నేను అలాగే నిల్చొని ఉన్నాను. అయితే తను ఆ పేరు పొందినాక పేరు పెట్టించుకున్నాక తనకి తెలియని నాకు ఒక తేజస్సు కనిపించడం, అలా ఆ పిల్ల కలర్ మొత్తం తెల్లగా అయిపోయింది. అసలు ముందు కంటే ఒక తేజవంతమైన రూపంలాగా అనిపిస్తుంది. అయితే మళ్ళీ మేము అక్కడ కుక్కే సుబ్రహ్మణ్యానికి వెళ్ళి మళ్ళీ ఆమెకి గోకర్ణ కూడా తీసుకెళ్ళి గోకర్ణ ఆత్మలింగ అభిషేకం, స్వర్ణ అభిషేకం చేపించామండి.
సో అయితే మళ్ళీ కొన్ని మంత్స్ తర్వాత ఏమైందంటే నేను మా ఇంటికి వెళ్ళాను. మా ఇంటికి వెళ్ళి మా అమ్మతో మాట్లాడుతున్నాను. మాట్లాడుతున్నప్పుడు మా పాప దివాన్ మీద పడుకుంది. నేను దివాన్ పక్కన ఉన్న సోఫా మీద కూర్చొనున్నాను. మా అమ్మ ఏమో ఇంకొక దివాన్ ఎదురుంగా ఉన్న సోఫా మీద కూర్చుంది. మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం. అయితే మాట్లాడుతుండగా సడెన్‌గా దివ్య అని పిలిచింది. అయితే మేమిద్దరమే ఉన్నాము. ఎవరు పిలిచినారని నేను మొత్తము ఇల్లంతా వెతికాను. బయటికి డోర్ తీసి చూసాను. ఎవ్వరు లేరు. చూసాను. అయితే అక్కడ పిలిచింది ఎవరో కాదు మా పాపనే. 4 మంత్స్, 4 ½ మంత్స్ పాప ఎవరైనా మాట్లాడతారా? అది ఎలా కుదిరిందో నాకు అర్థం కాలేదు. సో, అప్పటినుంచి నాకు ఏదో ఆ పిల్లలో ఏదో శక్తి ఉంది అన్నట్టు అనిపించింది. తర్వాత మా వరలక్ష్మికి ఆది వరలక్ష్మి అని పేరు పెట్టాము. సో, నేను ఎటువంటి ఏదన్నా తలుచుకోగానే ఏదన్నా కోరిక కోరుకున్నప్పుడు కూడా నాకు జరుగుతుంది అని నమ్మకం ఉంది. మేము ఎవ్రీ 3 మంత్స్ కన్నా, 6 మంత్స్ కన్నా శృంగేరి శారదా పీఠంకి వెళ్తామండి. ఎందుకంటే అక్కడ గురువు గారు అభిషేకం చేస్తారు చంద్రమౌళీశ్వర లింగానికి. అది శివుడి చేత ఆదిశంకరాచార్యులు పొందిన లింగం. ఆ లింగానికి అభిషేకం చేస్తున్నప్పుడు మనం చూడొచ్చు. ఇంకొకటి మనకి ఆ గురువు గారితో మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఆయనను చూస్తేనే మనం ఎక్కడి నుంచో ఉన్న జ్ఞానం కలుగుతుంది. తెలివి వస్తుంది. సో అండ్ నేను గురు చరిత్ర చాలా బాగా పారాయణ చేశాను. దానివల్ల నాకు ఇద్దరు పిల్లలు థర్స్‌డే రోజే పుట్టారండి. గురువారం రోజే పుట్టారు. అండ్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను వాళ్ళతోటి. సో ఇది ఇంతే. ఈ గురు చరిత్రలో మనము ధ్యానకాండ, కర్మకాండ, భక్తికాండ నేర్చుకుంటాము. మన ప్రతిరోజు జీవన శైలిలో ఇవి నేర్చుకోవడం వల్ల మనకి జీవితం చాలా ఈజీగా, ఎటువంటి పొరపాట్లు లేకుండా, ఎటువంటి బాధలు లేకుండా సులువుగా జరిగిపోతాయి. మీరు కూడా ఖచ్చితంగా గురు చరిత్ర పారాయణం చేసి గురువు భక్తి తీసుకుంటారని, శృంగేరి శారదా మఠంలోని మన జగద్గురువులను కలుస్తారని నేను ఆశిస్తున్నాను. ఆదిశంకరాచార్యులు 8వ శతాబ్దానికి చెందినవారు. నరసింహ సరస్వతి గారు కూడా అదే సాంప్రదాయాన్ని పాటించారు. అంటే మన గురు పరంపర నుంచే వచ్చారు అని అనుకోవచ్చు. శృంగేరి మఠ్ సాంప్రదాయం అనగా మన గురు పరంపరాన్ని కొనసాగించడం. అనగా మన గురు పరంపర ఎప్పటి నుంచి మొదలైందంటే శంకర, విష్ణు, బ్రహ్మ, వశిష్ఠ, పరస్పర వ్యాస, శుక, గౌడపాచార్య, గోవిందాచార్య, శంకరాచార్య, విశ్వరాపార్యాచార్య, నిత్య బోధాఘనాచార్య, ధ్యానమోత్తమాచార్య, జ్ఞానగిరి. ఇప్పుడు మన వారణాసిలో కూడా 11 సాయిబాబా గుడులను తీసేశారు. ఎందుకంటే సాక్షాత్తు ఆ గురువులే నమ్ముతున్నారు. శారదాపీఠం గురువులే చెప్పారు ద్వారకా నుంచి. ఈ సాయిబాబా గుడి నుంచి సాయిబాబా విగ్రహాలను తీసేసి మన హిందూ దేవుళ్ళనే మాత్రమే పెట్టుకోవాలి. ఒకవేళ మీరు పూజించాలి అనుకున్న మీరు మీకు ఇష్టం ఉన్నట్టు విగ్రహాన్ని వేరే దగ్గర, దేవుడి దగ్గర కాకుండా వేరే దగ్గర పెట్టుకోండి. లేకపోతే మసీదులకు వెళ్ళి సాయిబాబాని పూజించండి. అంతేకాని మన దేవుళ్ళతో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సాయిబాబాని కలపకండి అని అన్నారు. సో మీకు నచ్చినట్లయితే మీరు కూడా గురు చరిత్ర పారాయణం చేయండి. వీలైతే మీ గురువుని కలుసుకోండి. శృంగేరి శారదా మఠ్కి వెళ్ళి మీరు కూడా ఆ గురువు అనుగ్రహం కలిగి ఉంటారని నేను కోరుకుంటూ ఈ వ్లాగ్ని నేను ఇక్కడితో ముగిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై వీడియో.